me call up on stage the crazy Lobo. టీచర్ అంటే గుర్తొచ్చేది మన స్కూల్ టైం లో ఇప్పుడు నేను ముక్కు అవినాష్ రచ్చ రవి మేము ముగ్గురం క్లాస్మేట్స్ ఉంటాం, పక్కన కూర్చుంటాం. టీచర్ అంటే అది ఓకే 1 by 1 చెప్పండి, మీ పేరు ఏంట, మీ హాబీస్ ఏమేమి ఉన్నాయి అంటే అవినాష్ లేస్తాడు. నా పేరు అవినాష్. వాట్ ఈస్ యువర్ హాబీ అంటే మేడం నాకు మూన్స్ చూడడం చాలా ఇష్టం మేడం అంటే. ఓకే నీ పేరేంది మేడం? నా పేరు రచ్చ రవి మేడం. నీకేంటి హాబీస్ ఉన్నాయి మేడం? ఈవెన్ ఐ లవ్ టు సీ మూన్స్ మేడం. నాకు లేచింది, అరే వెనకాల పంది, ఏ లేకు వెనకాల లేకు, చల్. నీ పేరేంది మేడం? నా పేరు లోబో మేడం. నాకు కూడా మూన్ చూడడం వచ్చాం. వెరీ గుడ్, లెట్స్ నో అబౌట్ గర్ల్స్ అనగానే ఇటువంటి అందమైన అమ్మాయి లేచింది. ఓకే అమ్మాయి నీ పేరేంటి? వెళ్తాం మేడం నా పేరే మూన్ మేడం అన్నది. నా పేరే మూన్ మేడం అన్నది. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని ఇష్టపడతారు. ముగ్గురు ఒకటి అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు. సో ఫస్ట్ ఒకరికి వస్తుంది, హాయ్ శ్రీముఖి, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు అంటే నా ప్రాణం, నీకోసం నేను చచ్చిపోతా అంటే శ్రీముఖి అంటది 2009 నుంచి 2016 వరకు విన్నా గెట్ లాస్ అంటది. ఆడ గమ్మున వెళ్ళిపోతాడు. సెకండ్ వాడు వస్తాడు, శ్రీముఖి నువ్వు అంటే నా శ్వాసన, నువ్వు అంటే నా ఊపిరి. శ్వాసన అనేది నువ్వు శ్వాస వాసన కలిపినావు. శ్వాస అది జనాలకు అర్థమైతది. నువ్వు నా ఫ్లో పాడు చేస్తున్నావు భయాను. సరే శ్వాసన, శ్వాసన, నువ్వు నా శ్వాసన, నువ్వే నా ఊపిరి, నువ్వే నా కొత్తిమీర కట్ట అంటది. శ్రీముఖి అంటది కొత్తిమీర కట్ట పుదీనా కాదు ఒంగు అంటది. ఇంకా గప్పని కొడతా. నేను వస్తా, శ్రీముఖి ఐ లవ్ యూ సో మచ్, నీకోసం నేను ఎంత ప్రేమిస్తా అంటే నీ యాక్టివాలో డైలీ 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తా అంటే శ్రీముఖి అమ్మా నాకు నువ్వు ఇంత ప్రేమిస్తావా లోబో? ఐ లవ్ యూ సో మచ్ లోబో అని కౌగిలించుకుంటది. ఒక జంట ఉంటది, అ బాయ్ అండ్ అ గర్ల్. అబ్బాయి అంటాడు నువ్వు అంటే నా దిల్ కా ధడ్కన్. తో అమ్మాయి అంటది హే బాబాజీ కా టుల్లు అని పోరి అంటది. అట్లా కాదు డార్లింగ్, నువ్వు అంటే నాకు పిచ్చి, నువ్వు అంటే నాకు ప్రాణం డార్లింగ్, అర్థం చేసుకో. మళ్ళా హే రాజా బాబాజీ కా టుల్లు సునా క్యా అంటది. ఈయనకి ఇట్లా అట్లా వచ్చేస్తుంది టిట్టు, ఇట్లా కాలుతా గిర్రని ఆలోచించి డార్లింగ్ నేను నీకోసము బంగారం నెక్లెస్ కొన్నా తెలుసా? అవునా అంటే బాబాజీ కా టుల్లు, బాబాజీ కా టుల్లు. ఒక ఎలిఫెంట్ ఉంటది, ఒక చీమ ఉంటది. ఈ చీమ ఏం చేస్తదంటే ఎలిఫెంట్ కి ఫోన్ చేస్తది, హలో ఎలిఫెంట్ ఏడున్నావు, నేను ఒక పని చేయి, మార్నింగ్ 6 AM నువ్వు ఈసీఎల్ ఎక్స్ రోడ్ ఉందా, ఈసీఎల్ ఎక్స్ రోడ్ పెద్ద బస్ స్టాండ్ కాడ నువ్వు నిలబడు, నేను వస్తున్నా అని చీమ ఎలిఫెంట్ కి చెప్పేస్తుంది. సో ఎలిఫెంట్ మార్నింగ్ 6 AM జాగింగ్ కి వెళ్దామని ఎలిఫెంట్ ఈసీఎల్ చౌరస్తాల మెయిన్ బస్ స్టాండ్ కాడ నిలబడుతుంది. కానీ చీమ రాదు. చెప్పి ఎందుకు రాదు? చీమ అబద్ధం చెప్పింది కాబట్టి. ఏడుంటావు నువ్వు? ఆ బస్ స్టాప్ ప్లాస్టిక్ ది. చీమ నైట్ పడుకొని అలారం పెట్టుకోలేదు, అందుకని బాత్రూమ్ పోలే అనాలి. ఇంకా కూర్చో. ఓకే, సో మీరందరూ ఓడిపోయారా? సో చీమ ఎందుకు రాలేదంటే వర్షం వల్ల చీమ షూలు పచ్చిగైపోయినని రాలేదు. రాజువయ్యా మహారాజు